హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదండి 2 డేస్ బ్యాక్ వీడియోలో. ఆ పేపర్ కటింగ్ యూజ్ చేసి మనం లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చాలా డౌట్గా ఉంటుంది చాలామందికి. ఫ్రంట్ పార్ట్ మరి ముఖ్యంగా ఓకే, ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి నేను. దాన్ని తీసుకుని ఇలా మనం పేపర్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఏదన్నా బరువు పెట్టుకోండి దాని మీద, పేపర్ మీద, లేదా ఇలా చేత్తో పట్టేసుకుని ఎటు కదలకూడదు, అస్సలు పేపర్ కదలకుండా చూసుకుని ఈ విధంగా మార్క్ చేసేయండి. సేమ్ ఎలా ఉందో అలాగా చుట్టూతో మార్క్ చేసుకుని నెక్ దగ్గర, నడుము దగ్గర ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో అంత, షోల్డర్స్ మొత్తం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఓకే, నెక్ అయితే నేను పేపర్ కటింగ్ కట్ చేయలేదు కదండి. నెక్ కొంత డీపు పెట్టమన్నారు, కొన్ని పైకి పెట్టమన్నారు, కాబట్టి నేను నెక్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మనము నెక్స్ డ్రా చేసుకోవడానికి మోడల్స్ స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ అనేది కటింగ్ చేయలేదు నేను. ఓకే, ఈ విధంగా ముందు మనం కట్ చేసుకునేటప్పుడు నెక్ కూడా కట్ చేసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకి ఈజీగా, ఎంత అసలు మనము అరటి పండు ఒలిచి తిన్నంతసేపు కూడా పట్టలేదు కదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవటం, అంత ఈజీగా అయిపోతుంది అనమాట. నాకు ఇదే కస్టమర్వి 4 బ్లౌజెస్ 5 బ్లౌజెస్ వచ్చినాయండి. కాబట్టి ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే ఏంటంటే గబక్కనే దాని మీద పెట్టేసి ఇలా గీసేసుకోవటమే. ఓకే, ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి చూడండి, హ్యాండ్ పైన పఫ్ పెడతాను. హ్యాండ్కి కూడా మనము మోడల్ పెట్టుకోవచ్చు. మోడల్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూడండి. నా ఫస్ట్ ఛానల్లో కూడా వస్తూ ఉంటాయండి. కావాలంటే నేను లింక్ ఇస్తాను కమ్యూనిటీ పోస్ట్లో, అది ఒకసారి చూడండి. హ్యాండ్ ఈ విధంగా ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి ఖర్చులతో సహా. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక పైన రాశి పఫ్ స్లీవ్స్ గుర్తున్నాయా మీకు? రాశి బ్లౌజ్ వేసుకుంటుంది కదా హీరోయిన్, ఆ రాశి పఫ్ స్లీవ్ ఈ బ్లౌజ్కి అయితే పెట్టబోతున్నాం మనము. ఈ స్లీవ్స్కి అయితే కట్ చేద్దాము. ఇప్పుడు మనము ఆల్రెడీ డ్రా చేసుకున్న పేపర్ కటింగ్ అయితే ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు పఫ్ ఎలా మార్చుకోవాలి చూపిస్తాను. 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఇలా పైకి పెట్టుకోవచ్చు మనకు ఉండే క్లాత్ని బట్టి. మళ్ళీ అదే సేమ్ ఎంత పెట్టుకున్నామో అదే పక్కకి ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మధ్యలో అనేది ఇట్లా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్లా తీసుకుని ఇలా కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్లో కలిపేయడమే. అంతేనండి, చాలా ఈజీ రాసి హ్యాండ్స్ కట్ చేయడం అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. ఓకే, నాకు చంక దగ్గర అనేది అతుకులు పడతాయండి, అది అతుకులు వేసుకుంటాను నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ కటింగ్ చేసుకుని పెట్టుకుని చూడండి, ఇమ్మీడియట్గా 1 మినిట్లో ఇది మనము కట్ చేసేసుకున్నాం హ్యాండ్స్ అనేది. నేను మీకు ఇంకా చూపిస్తూ కట్ చేశాను కాబట్టి కొంచెం నిదానంగా కట్ చేస్తున్నాను. అదే నేను అనుకో, అంటే వీడియో లేకుండా మామూలుగా అనుకో, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని. ఓకే, మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేను ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు తెలియదు, కాబట్టి అందుకని నేను నిదానంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్గానే పెట్టుకోవాలి. మనకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ఎటు క్రాస్ అయితే బాగుంటుంది, ఎటైతే మనకి అతుకులు పడకుండా వస్తుంది అనేది చూసుకోవాలి. చూసుకుని పెట్టుకొని బరువు పెట్టుకోండి. చూడండి, నేను కత్తిరి పెట్టుకున్నాను. ఈ విధంగా బరువు పెట్టుకొని 1 ఇంచు టక్స్ దగ్గర మార్క్ చేశాను. ఉక్స్ పట్టి కాజా పట్టి టక్స్ దగ్గర మార్క్ చేశాను. బార్కి నడుము దగ్గర మార్క్ చేశాను. చూడండి, ఖర్చుల దగ్గర మార్క్ చేసుకున్నాను. సైడ్ నడుము దగ్గర, మళ్ళీ ఖర్చు దగ్గర, చంక, టక్స్ దగ్గర, షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర మొత్తం ఇలా డ్రా చేసుకుని పేపర్ కటింగ్ తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ పైన అన్నీ బాగానే ఉందండి, మాకు లోపలిది ఎలా అంటే, మీరు మార్క్ చేసిన టక్స్ పాయింట్స్ అనేవి ఎలా చూపిస్తానండి. అస్సలు వీడియో ల్యాగ్ అయితే చేయను, ఇది కట్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ అయితే అదే ఉంటుంది.
చాలా యూస్ఫుల్ అండి. మీరు పేపర్ కటింగ్ మీద మనము ఆ మార్క్స్ అన్నీ పెట్టుకున్నాగా, దీని మీదకి ఎలా పడతాయండి, భలే చెప్తున్నారులే మీరు అనొచ్చు. కానీ మీరు చూస్తే అసలు వామ్మో ఇది తెలీదే మాకు అనుకుంటారు. ఓకే, అంత ఆశ్చర్యపోతారనమాట. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాం. 1 ఇంచ్ టక్స్ దగ్గర, మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర, చంక దగ్గర, ఖర్చుల దగ్గర. ఓకే, ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకున్నాం కదా. మనం ఆల్రెడీ కట్ చేసిన పేపర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీని మీద ఖచ్చితంగా ఎక్కడైతే కట్స్ ఉన్నాయో అక్కడ కట్స్ మనకు రావాలన్నమాట. పొల్లు పోకుండా మంచిగా పెట్టేయండి. ఒక పెన్ను తీసేసుకోండి. చూడండి, ఎక్కడైతే ప్లస్ సింబల్ ఉందో అక్కడ పెన్ను పెట్టేసి ఇలా కొంచెం గుచ్చినట్టు చేయండి. జస్ట్ అలా రబ్ చేసినట్టు, మరీ ఎక్కువగా చింపేయద్దు పేపర్ని. ఓకే, కొంచెం గట్టిగా అటు ఇటు కుదిపండి పెన్నుని, చాలు. ఓకే, ఇప్పుడు తీసేస్తున్నా నేను. 3 డాట్స్ పడి ఉంటాయి చూడండి పెన్నుతో. పెన్నుని లోపలికి ముక్కు ఉంటుంది కదా, 2 క్లాత్స్ తీసుకుని ఈ విధంగా లోపలికి గుచ్చండి. చూడండి 3 హోల్స్ వచ్చినాయా లేదా మనకి, మీకు కనిపిస్తుందా వీడియోలో? చూడండి, పక్కకు కూడా పడినాయి. ఓకే, ఇలా గుచ్చుకుంటే ఏంటంటే మనకి చక్కగా మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనం ప్లస్ సింబల్ వేసుకోవసరలే. ఇక్కడ మనకు ఆ డాట్స్ మనం కుట్టి కస్టమర్కి ఇచ్చేంత వరకు ఆ డాట్స్ పోవండి. నేను చెప్పేది నమ్మండి, ఖచ్చితంగా మీరు ఈ ట్రిక్ ఫాలో అయితే అసలు ఎంత మంచిగా కస్టమర్స్ వస్తారంటే. ముందు పేపర్ కటింగ్ చేసుకోండి, తర్వాత బ్లౌజులన్నీ స్టిచ్ చేయండి, త్వరగా పని అయిపోతుంది మీకు. ఓకే, ఈ విధంగా మనకు ఉండే క్లాత్ని బట్టి 4 పొరలు తీసుకుంటున్నానండి నేను. ఈ షేప్ బెల్ట్లు అనేవి ఒకవైపు ఏమో 2 పొరలు, ఒకవైపు ఏమో 2 పొరలు వస్తాయి. అసలు ఇంక ఇబ్బంది లేదు, ఎక్కువగా ఉంది క్లాత్ అనుకుంటే 3 పొరలు కూడా వేసుకోవచ్చండి, మనకు ఉండే దాన్ని బట్టి. ఓకే, అసలు ఒక్క పొర వేయొద్దు, ఎందుకంటే స్టేబుల్గా ఉండదు చెస్ట్ అనేది. షేప్ బెల్ట్ని బట్టే చెస్ట్ అనేది నిలిచిద్దండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకటి, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొన్ని మెలకువలు ఉంటాయండి టైలరింగ్లో, అవి నేర్చుకుంటే చాలు, మీరే సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయండి వీడియోస్. షేప్ బెల్ట్లు కూడా అయిపోయినాయి. చూసారా ఎంత ఈజీగా ఉందో. నేను మీకు చెప్తూ కటింగ్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. నాకైతే జస్ట్ ఒక 5 నిమిషాల్లో టకలాడిచ్చేస్తానండి, అంత ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.